కుమారా, ప్రణామములు మాత. నా పలుకు లాలకింపు. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, దివ్యను దగవద్దు, బొమ్మనెత్తొద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు, తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఎంత, కళ్ళలాడని ఇంత గోమాత వింత, ముంగిళ్ళ ముగ్గుల పసుపు గడపండు, పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. కట్. లొకేషన్ చేంజ్. ఓకే సార్. ఎన్టీఆర్ గారా? ఆయన మహానుభావులండి. సతీ రెడీయా? ఎంతో పోలికేంటండి. వినులా, ఈ సీన్ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటే ఓకే. నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రఘు రఘు, ఇంకొకసారి చెప్పా ప్లీజ్. ఏం భయం లేదు, నువ్వు బాగా చేస్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా వెన్నెలా, టెన్షన్ పడద్దు. ఎవడయ్యా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ ని. నువ్వే డైరెక్టర్ లా ఫీల్ అయిపోతున్నావేంటి? కొంచెం ఆలోచిస్తే చాలు, డైరెక్టర్లు అయిపోతారు. మేడం విలో. సార్ పర్వాలేదు సార్. మేడం షార్ట్ రెడీ. ఆర్ట్ డిపార్ట్మెంట్. హలో, లొకేషన్ వరంగల్ కి షిఫ్ట్ అయిందండి. ఏంటి రఘు, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేంటమ్మా, నువ్వు హీరోయిన్వి, నేను టెక్నీషియన్ ని. కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. ఫీల్ అయినట్టున్నాడు. అబ్బా, ఇప్పటిదాకా నీలాంబరి ఆంటీ వాళ్ళ జాతర, అసలే హెడేక్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కదా, ఇప్పటివరకు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఫ్రీయే కదా? రేపు మార్నింగ్ 5 వరకు ఫుల్ ఫ్రీ. అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు. ఎందుకు? ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు హోటల్లో డిన్నర్ చేసేసి వస్తున్నాం. అయ్యి బాబోయ్, అన్ని సీన్లా? అయితే 5 నిమిషాల్లో రెడీ. నేను రెడీ. రెడీ. 1 సెకండ్. హలో. సార్ మీరా? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. బిజీగా ఉన్నారా? లేదు, ఖాళీగానే ఉన్నాను. అయితే రెస్టారెంట్ కి రావచ్చు. కార్ పంపిస్తాం. బాయ్. ఓకే సార్. సారీ రఘు, నా కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. పర్వాలేదు, వెళ్ళు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెన్నెలా, కూర్చో. ఇప్పుడే మన హీరో గారు బయటకు వెళ్ళారమ్మా, ఏదో ఫోన్ వచ్చిందని. చెప్పు వెన్నెలా, ఎలా ఉంది మన ప్రొడక్షన్? ఓకేనా? కొత్త కదా సార్, ఇప్పుడిప్పుడే అన్నిటికీ అలవాటు పడుతున్నాను. కృష్ణనగర్ లో ఉంటున్నామని మా మేనేజర్ చెప్పాడమ్మా. జూబ్లీ హిల్స్ లో మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయిపో. ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్ గానే ఉన్నాను సార్. కుదరదమ్మా, ప్రెస్ ఉంది, మీడియా ఉంది, నా బ్యానర్ పరువు పోతుంది. రేపు మేనేజర్ ని పంపిస్తాను, అక్కడికి షిఫ్ట్ అయిపో. నువ్వు గెస్ట్ హౌస్ మారడం మంచిది వెన్నెల, నీకు అన్ని విధాలా బాగుంటుంది. పైగా నువ్వు అప్కమింగ్ హీరోయిన్, ఆయన బ్యానర్ కి తగ్గట్టుగా ఉంటుంది. సరే సార్, మీ ఇష్టం. ఓకే వెన్నెలా, వస్తాను సార్. బాయ్. గుడ్ నైట్. రఘు. నమస్తే మేడం, షిఫ్టింగ్ కార్ వచ్చింది. నమస్తే, వెయిట్ చేయండి. రఘు, రాత్రి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది. నువ్వు నిద్రపోతున్నావు, అందుకే చెప్పలేదు. నేను ఇల్లు మారుతున్నాను. ఇల్లు మారుతున్నావా? ఎందుకు? నేను హీరోయిన్ అయ్యాను కదా, ఇంకా ఇక్కడే ఉంటే నా కోసం వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుండదని, అందుకే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నానని బాధగానే ఉంది.
నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదు, నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి. నేను వెళ్తాను. అక్కడి దాకా రావా? అంకుల్ వాళ్ళకి చెప్తా. మేడం మనం డైరెక్ట్ షూటింగ్ స్పాట్కి వెళ్దాం. సామాన్లు వీళ్ళు పట్టుకొస్తాను. ఓకే. సరే మేడం. అంకుల్, ఏంటమ్మా ఈ హడావుడి? నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. రూమ్ ఖాళీ చేస్తున్నావా? ఏంటి అందరూ ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు? ఏంటి రఘు నువ్వన్నా చెప్పలేదే? ఏమో అంకుల్, నాకే ఇప్పుడే తెలిసింది. సరేనమ్మా, అలాగే వెళ్ళు. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి. ఇక నుంచి ఈ ఇంట్లో ఒక హీరోయిన్ ఉండేదని చెప్పి రెంట్ పెంచేస్తా. సరే, వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా. హలో హీరోయిన్, ఆ? మమ్మల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. బాయ్ రఘు. సామాన్లు తీసుకొచ్చే. నీ తల్లిదండ్రులను విస్మరించినట్టు కదా? తల్లిదండ్రులను గౌరవించిన నీకు పక్కవారిని ప్రేమిస్తున్నావని ఎవరనుకుంటారు? ముందు నువ్వు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోరా. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాదు.